ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాను. ఆమేన్. ఈ ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో ఎంతమంది అయితే చూస్తున్నారో మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. సోదరి సునీత గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలు లెక్కలేని స్తుతి స్తోత్రములు నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధాత్మ గల దేవా, కృపామయుడ, ప్రేమ స్వరూపి, జీవం గల దేవా, నా రక్షక, నా పరలోకపు రాజా, నీ బంగారు పాదాలు లెక్కలేని స్తుతి స్తోత్రములు నాయన. ఈ రోజంతట్లో నువ్వు మమ్మల్ని కాపాడి నడిపించి క్షేమంగా నాయన మాకు భద్రత ఇచ్చి సంతోషము ఆనందంతో ప్రభ మరి సాయంత్రకాల జూమ్ లో తండ్రి ప్రార్థనలో మేమందరం కలిసి ఏకీభవించి నిన్ను ఘనపరిచి స్తుతించుటకు నీ కృప మాకు దయచేసిన విధానం బట్టి నీకు లెక్కలేని స్తోత్రంలో ఈ సాయంత్రకాల సమయంలో బిడ్డలందరూ వచ్చినాం దేవా. ప్రతి ఒక్క బిడ్డ నాయన ఆశగల ప్రాణును తృప్తిపరిచే దేవుడివి. ఏ ఆశతో బిడ్డలు వచ్చినారో నాయన నా తండ్రి, ప్రతి ఒక్క భారము వాళ్ళ హృదయంలో తండ్రి నాయన ఏదైతే ఉన్నదో ప్రభా నీ పాస్ అందరి మేము పెడుతున్నాము దేవా. నా తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో బిడ్డలు నాయన చూసి ఆనందించుకొని ప్రభా నాయన నువ్వు వాక్యంతో ప్రతి ఒక్క బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్న దేవా. నా తండ్రి ప్రతి ఒక్క వాక్యంతో ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడి కావలసిన కంఫర్ట్, సంతోషము నాయన ఆదరణ మీరు మాకు దయచేసి నడిపించమని, ఆది నుంచి అంతం వరకు పాటల్లో వాక్యంలో అన్నిట్లో ప్రభా మీరే ఘనత మహిమ పొందుకోమని ఇచ్చిన ప్రార్థన యేసు నామం నడుచున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఈ సమయంలో మనం ఒక పాటను పాడుకొని ప్రభు యొక్క నామాన్ని మనం ఘనపరుద్దాం. ఈ సమయంలో కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ, వైజాగ్ నుంచి కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ ఒక పాటను పాడి ప్రభుని మహింపరుస్తారు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా, చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగలాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా 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 చాలునయా. నాడి పులిసిన పరచి నిలిపితివయ్యా, విగటగలాగులో కడియుండగా నాడి పులిసిన పరచి నిలిపితివయ్యా. విశోకతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. విశోకతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. ప్రేమ కరుణ నీకు చాలునయా 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 నీకు
బంధువులు స్నేహితులు చూసేసిన తల్లిదండ్రులే నన్ను వెలివేసిన నన్ను నీవు విడువలేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నన్ను నీవు విడువలేదయ్యా నిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింపు నా మంచి యేసయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా ప్రేమ కరుణ నీకు పట్టాలి ప్రేమ కరుణ నీకు పట్టాలి చాలునయ్యా చాలునయ్యా నీకు నాకు చాలునయ్యా నీకు నాకు చాలునయ్యా ప్రేమమయుడివై ప్రేమించావు కరుణమయుడివై కరుణించావు ప్రేమమయుడివై ప్రేమించావు కరుణమయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీకు పట్టాలి ప్రేమ కరుణ నీకు పట్టాలి హల్లెలూయా చిను ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో మనం నిలబడాలమ్మా ఎక్కడ కూర్చో. ఈ సమయంలో యశ్వంత్ సమర్పణ్ కీర్తన ఒక పాటను పాడి ప్రభువుని స్తుతిస్తారు. చూడండి నిలబడండి. నువ్వు కనబడతావు నువ్వు కనబడాలి వెళ్ళిపో. స్టార్ట్ చేయండి. జరగండి రా, జరగండి. దేవునికి
కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా గుండెను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. Hosanna, Hosanna, you Hosanna,
హల్లెలూయా. ఓకే, చక్కనైన పాట పాడిన సహోదరి సహోదరులకు ప్రభునామముల వందనాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. వీరు మనకు కాబోయే ఏంటి, ఆల్రెడీ వీరే మన క్వైర్ సంఘానికి. ఆమె చక్కగా వారు పాడుతూ ఉన్నారు, దేవుని మహింపరుస్తూ ఉన్నారు. వారితో పాటు మనము కూడా మహింపరిచేటువంటి, దేవుని మహింపరిచే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, రైట్. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. కీర్తనల గ్రంథం 123వ కీర్తన. కీర్తనల గ్రంథం 123వ కీర్తన 1-2 వచనాలు. కీర్తనల గ్రంథం 123వ కీర్తన 1-2 వచనాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు
నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇంగ్లీష్ లో ఈ విధంగా రాయబడింది. I lift up my eyes to you who sit enthroned in heaven, as the eyes of slaves look to the hand of their master, as the eyes of a female slave look to the hand of her mistress, so our eyes look to the Lord our God till he shows us his mercy. Amen. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట, మనము మన యజమానుని వైపు చూడాలి. మనము మన యజమానుని వైపు చూడాలి. మీ ప్రక్కవారితో చెప్పండి ఈ మాట. మనము మన యజమానుని వైపు చూడాలి. ప్రియ దేవుని సంగమా, కీర్తనకారుడు తన అనుభవాల నుంచి రాస్తున్నాడు. తన అనుభవం ఆయన రాస్తూ ఏం చెబుతున్నాడో తెలుసండి? దేవునితోటి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన ఏమని పిలుస్తున్నాడు చూడండి. ఆకాశమందు ఆసీనుడవైన వాడా. ఎక్కడున్నాడట దేవుడు? ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా అంటున్నాడు. ఆకాశం ఆయన సింహాసనము, భూమి దేవుని పాదపీఠం అని రాయబడతా ఉంది. మనము గుర్తెరగవలసిన విషయం కూడా అదే. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థించేటువంటి దేవుడు ఎటువంటి వాడు? ఆయన స్థితి ఏంటి? ఆయన సామర్థ్యం ఏంటి? ఆయన గొప్పతనం ఏంటో మనం గుర్తెరగాలి. ఒక వ్యక్తి దగ్గరికి మనం సహాయం కొరకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి స్థితి ఏంటో, ఆ వ్యక్తి హోదా ఏంటో, ఆ వ్యక్తి సామర్థ్యం ఏంటో తప్పకుండా గుర్తెరిగిన తర్వాతే వెళతాం, తెలుసుకున్న తర్వాతే వెళతాం. మనం ఎవరి దగ్గరికి సహాయానికి వెళుతున్నామో వారి సామర్థ్యము తెలుసుకోకుండా మనం వారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనం వారితో చెప్పే మాట, అయ్యా మీరు మాకు సహాయము చేయగలరని మేము వచ్చాం, మీరు చక్కని ధనవంతులు, మీకు మంచి హోదా ఉంది, మీరు తలచుకుంటే ఏదైనా చేయగలరయ్యా అంటారు. కీర్తనకారుడు కూడా అంటున్నాడు దేవుని గురించి. ఆయన గుర్తెరిగాడు దేవుని గురించి. దేవుని శక్తి అంటే ఆయనకు అర్థమైంది. దేవుని స్థానం అంటే ఆయనకు అర్థమైంది. దేవుడు ఎక్కడ ఉంటాడని అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా. చూడండి, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, ఈ మాటలు చాలా బాగుంటున్నాయి. 121 కీర్తనలు అంటాడు, 1వ వచనం, 121 కీర్తన 1వ వచనం, Psalms 121 verses 1. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము
ఎక్కడి నుండి వచ్చును? ఏంటట? కొండల తట్టు నా కరుణెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? గమనించండి, ఆయన అనుభవంలో ఉంది. ఏంటి? కొండల తట్టు చూచినటువంటి అనుభవం తనకుంది. మనుషుల వైపు చూచిన అనుభవం తనకుండి ఉంటది. నాయకుల వైపు, రాజుల వైపు చూసినటువంటి అనుభవం తనకి ఉండి ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, కొండలి తట్టు నా కనులెత్తుచున్నాను. I lift up my eyes to the mountains. I lift up my eyes to the mountains. నేను కొండల వైపు నా కనులెత్తుచున్నాను సహాయం కొరకు. కానీ నేను సహాయం పొందుకోలేదు. మరి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు గుర్తెరిగాడు ఆయన, భూమిని ఆకాశమును సృజించిన యెహోవా వలనే నాకు సహాయం కలుగుతుంది అని. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే మాట, మనము ఈ లోకంలో ఎవరి వైపు చూస్తూ ఉన్నాం? ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం? నాయకులు సహాయం చేస్తారని చూస్తున్నామా? బంధువులు సహాయం చేస్తారని చూస్తున్నామా? స్నేహితులు సహాయం చేస్తారని చూస్తున్నామా? ఎవరి వైపు మన కను దృష్టి ఉంది? కీర్తనకాడు అంటున్నాడు, నేను కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, కానీ నాకు సహాయం రాలా. నేను సహాయం పొందుకోలేదు, కానీ నాకు సహాయం వచ్చేటువంటి మార్గం ఎవరి దగ్గర సహాయం వచ్చిందో అని ఆయన తెలుసుకున్నా. ఆయన ఎక్కడున్నాడంటే ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు. అందుకే ఇప్పుడు డైరెక్ట్ ఆయనతోటే మాట్లాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం మాట్లాడడానికి మధ్యవర్తులు మనకు అవసరం లేదు. పాత నిబంధనలోనైతే ప్రధాన యాజకుల ద్వారా తండ్రి దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళేవారు. డైరెక్ట్ గా వీరు ప్రార్థన చేయడానికి అవకాశం ఉండేది కాదు. యాజకుని దగ్గరికి వెళ్ళి యాజకునికి చెప్పాలి. యాజకుడు దేవుని దగ్గరికి వెళ్ళి బలర్పించి వారు దేవుడు చెప్పిన మాటలు వీరికి చెప్పాలి. కానీ ఈ రోజుల్లో మనకి మధ్యవర్తులు ఎవరు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మధ్యవర్తి. ఆయనే మన పక్షముగా ప్రార్థిస్తున్నవాడు. గమనించండి, ఈ లోకంలో ఎవరి దగ్గర మన సహాయం కొరకు వెళ్ళాలనంటే నాయకుల దగ్గరికి, పెద్ద పెద్ద ధనవంతుల దగ్గరికి తప్పకుండా వాళ్ళకి పిఏలు ఉంటారు, పర్సనల్ అసిస్టెంట్స్. ముందుగా ఏం చేయాలి? ఫోన్ చేసి, అయ్యా మీ యొక్క ఆ నాయకుడితో మాట్లాడాలి, చిన్న సమస్య వచ్చిందయ్యా, చిన్న అవసరం వచ్చిందయ్యా అని ఆ పిఏకి చెబితే ఆ పిఏ డేట్లు చూసి, ఎప్పుడు ఖాళీగా యజమానుడు ఉన్నాడో చూసి, అప్పుడు ఓకే పలానా టైంలో మీరు రావచ్చు అంటారు. ఒకవేళ ఖాళీ లేకపోతే ఖాళీ లేదు అంటారు. వాళ్ళు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నాతో చెబుతున్నాడు, మన పరలోకపు యజమానికి, మన పరలోకపు నాథునికి, మన పరలోకపు దేవునికి మనకి మధ్యలో మధ్యవర్తులు ఎవరూ లేరు. యేసు ప్రభువారే మనకి మధ్యవర్తి. ఆయనే దేవుడు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవునికి మా గురించి చెప్పండి, కొంచెం మీరు రికమెండ్ చేయండి అనాల్సిన అవసరం లేదు. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. దేవుని బిడ్డ, మర్చిపోవద్దు ఆ విషయాన్ని. నీకు ఒక యజమానుడు ఉన్నాడని మర్చిపోవద్దు. నీకు సహాయం చేసేటువంటి యజమానుడు మర్చిపోవద్దు. ఇక్కడ
ఆ కీర్తనకారుడు దేవునిని యజమానిగాను తనను దాసునిగాను పోల్స్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవునికి తన ప్రజల మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ తెలియపరచబడతా ఉంది. అనేకమైన విధాలుగా దేవునికి తన ప్రజల మధ్య ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని, ఆ సంబంధాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంది. ఈ రోజున దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే యజమానునికి దాసునికి ఉన్నటువంటి సంబంధం. ఈయన అంటున్నాడు, దేవా నేను నీ వైపు చూస్తున్నా. ఎలాగో చూస్తున్నానో తెలుసా? దాసుడు తన యజమానుని చేతి తట్టు చూస్తున్నట్లు, దాసురాలు తన యజమానురాలు చేతి తట్టు చూస్తున్నట్లు నేను నీ తట్టు చూచుచున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దాసుడు అంటే ఎవరండి? ఒక వ్యక్తి ఇంట్లో పనిచేసేటువంటి వాడు. ఒక వ్యక్తి దగ్గర, అది పొలం పని కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. పని చేసిన తర్వాత తప్పకుండా జీతాన్ని ఆశిస్తాడు. ఎవరి వైపు చూస్తాడు? తోటి పనివాడి వైపు చూడడు, తన యజమాని వైపే చూస్తాడు, తన ఓనర్ వైపే చూస్తాడు, నాయకుని వైపే చూస్తాడు. ఇక్కడ రాయబడుతుంది అదే. తండ్రి, నేను ఇదివరకు వారి వైపు వీరి వైపు, వారి సహాయం కొరకు వీరి సహాయం కొరకు చూశా, కానీ ఈ రోజున నేను తెలుసుకున్నా, నాకు సహాయము చేయగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది నీవేనని. అందుకే ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నా నా యజమానుడు అయిన నీ వైపు. భూమి మీద మనుషులు, దాసులైన వారు యజమానుని యొక్క సహాయం కొరకు వారు ఎప్పుడు సహాయం చేస్తారా అని చెప్పి వారి చేతుల వైపు చూసినట్లుగా నేను కూడాయా ఇదిగో నీ వైపు చూస్తూ ఉన్నా, నీ తట్టు చూస్తున్నా. ఎప్పటి వరకు? ఆయన ఒక మాట అంటాడు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు అంటాడు. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఏంటంటే, నీవు నీ దేవునికి ఉన్న సంబంధం, ఈ రోజున దేవుడు చెబుతున్నాడు ఏంటా సంబంధం? ఒకటి, యజమానునికి దాసునికి ఉన్న సంబంధం. యజమానుని దగ్గర దాసుడు ఎలాగైతే లోబడి ఉంటాడో, యజమానుని దగ్గర దాసుడు ఏ విధంగానైతే చెప్పిన పని చేస్తూ ఉంటాడో, అప్పుడు తప్పకుండా యజమానుడు తన దాసునికి సహాయం చేస్తాడు. శాలరీ మాత్రమే కాదు, అప్పుడప్పుడు తనకు అవసరం వచ్చినప్పుడు, యజమానుడా ఇదిగో నాకు ఫలానా అవసరం వచ్చింది, నా బిడ్డలకి అనారోగ్యం వచ్చింది అని అడిగినప్పుడు యజమానులు సహాయం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు దేవునితో చెబుతున్నాడు, నీవు నీ యజమానుడని యేసయ్య వైపు చూడు. నీ యజమానుడు యేసయ్య నీకేం చేస్తాడంటే తప్పక నీకు సహాయం చేస్తాడు. ఎంతవరకు చూడాలి? ఆయన నిన్ను నన్ను కరుణించే వరకు చూడాలి. దాసుడు గమనించండి, యజమానుడు ఎప్పుడు ఇస్తాడా అని చూస్తూ ఉంటారు. అడగరు కొంతమంది.
అడగటానికి భయం, ఏమన్నా అంటారని. అందుకే వాళ్ళు ప్రతిరోజు ఎప్పుడు మా యజమానుడు మాకు సహాయం చేస్తాడు, ఎప్పుడు మా యజమానుడు మాకు సహాయం చేస్తాడని ఎదురు చూస్తారు. ఈ రోజు కూడా దేవుడు నీతో నాతో చెప్పేది, యజమానుడు తప్పకుండా సహాయం చేస్తాడు. యజమానుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దాసుడు అని నీవు నన్ను గుర్తెరగాలి. గుర్తెరిగినప్పుడు ఏం చేస్తాం? ఆయన సహాయం చేసే వరకు, ఆయన మన కనికరించే వరకు మనం ఎదురు చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి దేవునితో నాతో చెప్పే మాట అదే. ఏంటి? మన యజమానుడు మనల్ని కరుణించాలనుకుంటున్నాడు, మనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. అయితే నీవు నేను ఆయన వైపు చూడాలి. ఆమేన్. నీవు నేను ఆయన వైపు చూడాలి. నీవు నేను దేవుని వైపు చూడగలిగినప్పుడు ఆయన యుద్ధంలో నీకు సహాయం పంపబడుతుంది. నీవు నేను ఆయన వైపు ఆధారపడినప్పుడు ఆయన పైన నీకు నాకు సహాయము పంపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీవు ఎటువంటి అవసరంలో ఉన్నా, ఐ డోంట్ నో వాట్ ప్రాబ్లం యు ఆర్ హ్యావింగ్, I don't know what critical situation you are going, but your owner, your leader knows everything in your life. He is going to help you. Till that, wait upon Lord. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అప్పటి వరకు కనిపెట్టుకోనుండు. తొందరపడి పారిపోబాక దేవుని సన్నిధిలో నుండి. తొందరపడి దేవుడు నాకే ఏం చేశాడండి, దేవుడు నాకే సహాయం చేశాడండి, దేవుడు నాకే మేలు చేశాడండి, దేవుడు నాకే ఉపకారం చేశాడండి, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను అని నీవు వెనకకు వెళ్ళొద్దు. ప్రార్థన చేయటం మానొద్దు. ఆయన కరుణించే వరకు ఎదురు చూడు. ఎందుకంటే దాసుడు తన యజమానుడు కనికరించే వరకు, సహాయం చేసే వరకు ఎదురు చూస్తాడు. నీవు నేను కూడా మన యజమానుడైన యేసయ్య మన కనికరించే వరకు కనిపెడదాం. కనిపెడదామా? కనిపెడతారా? దేవుని వైపే చూస్తారా? ఆయన వైపే చూడండి. ఆయన నీ జీవితంలో నీకు ఏది అవసరమో దాన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. ఈరోజు మాతో పాటుగా జూమ్లోను, ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను లైవ్లో ఉన్నటువంటి మీరందరూ జ్ఞాపకం చేసుకోండి, మీకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసయ్య. ఆయన నీ యొక్క యజమానునిగా పోల్చబడుతున్నాడు. ఈ యొక్క వాక్యంలో నువ్వు ఆయన వైపు చూడగలిగితే ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన వైపు నువ్వు కళ్ళు ఎత్తగలిగితే, ఆయన వైపు నీ చేతులు ఎత్తగలిగితే ఆయన ఎదురు నీకు సహాయం కలుగుతుంది. ఆయన ఎదురు నీకు సహాయం దొరుకుతుంది. విశ్వాసంతో ప్రార్థన చేయి సమయం, విశ్వాసంతో ప్రార్థన చేయి సమయంలో. ఈ సమయంలో వాక్య నిమిత్తం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సమస్త జ్ఞానమునకు మించిన మా దేవానికి స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవా. ఇదిగో ఈ సాయంకాలపు వేళ మరొకసారి అయా ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యము శ్రేష్టమైనది ప్రభువా. అది మా జీవితంలో కట్టగలదు కనుకే, విలువైనది కనుకే సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. అనేక సందర్భాల్లో ఆ యొక్క వాక్యము మా జీవితంలో మారుస్తుంది కనుక నీ వాక్యము వినకుండా మరి ప్రభువా అనేక ఆటంకాలు మాకు కలుగుతున్నాయి.
దేవా మరి నీవైతే ఇదిగో ప్రభా ప్రతి దినము ఈ విధంగా నీ వాక్యము మాకు అతి సమీపంగా ఉంచావు, అందుబాటులో ఉంచావు. అందును బట్టి స్తోత్రాలు. అయా కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ప్రజల గురించి మేము ఆలోచన చేస్తే అయా వారు ధైర్యముగా బయటికి వచ్చి నిన్ను ఆరాధించలేని పరిస్థితిలో ఉంటున్నారు. మాకైతే ప్రభా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావు. ప్రతి దినము కూడా అయా నాయన మరి మందిరానికి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మా గృహాల్లో ఉండే సంఘముతో ఏకీభవించే గొప్ప భాగ్యము, అంతకు మించి అన్నిటికంటే శ్రేష్టమైన నీ వాక్యము ప్రతి దినము కూడా మాకు ఉదయము సాయంత్రము నీవు అందిస్తున్న విధానం బట్టి వందనాలయ. నీ జీవము గల మాటల చేత మమ్మల్ని తృప్తిపరుస్తున్నావు. అయా నీ జీవాహారము చేత మమ్మలను బలపరుస్తున్నావు, మా ఆత్మలను వృద్ధిపరుస్తున్నావు, నీ రాకడ కొరకు సిద్ధపరుస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి మీ సేవకును మరుగుపరుచుకొని మీరు పంపిన వాక్కును బట్టి నీకు స్తోత్రాలు నాయన. దేవాదేవ ఇదిగో మా జీవితములలో ఆ యొక్క మాటలు మేము మర్చిపోకుండానట్లుగా మా హృదయాల్లో ఆయా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. ఆయా మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇదిగో ఈ జూమ్ ప్రేయర్ లో, ఆయా మొబైల్ కాన్ఫరెన్స్ కాల్లో, ఆయా మరి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో ఈ అన్ని ప్రభా నాయన ఆయా మాధ్యమాలన్నిటి ద్వారా కూడా ప్రభా మేము అందరము అనేకులముగా మేము ఇదిగో ఇప్పుడు సమలు ఏకీభవిస్తున్నాం. అయా ప్రభా ఆయా నాయన మా అందరి మధ్యలో మీరు ఉన్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. ఆయా ఇంకా అనేకులు ప్రభా అయ్యే ప్రతి దినము కూడా మానక మరి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము జరుగుతున్న ఈ ఆరాధనలో అనేకులు పాలు పొందినట్లుగా కృప చూపించండి. అనేకులు దీవించబట్టానికి మీరు సహాయం చేయండి. దేవాదేవ నీవే ఒక ఉద్దేశముతో ఆయా వీటిని ప్రారంభించి కొనసాగించమన్నావు గనక ఆ నీ ఉద్దేశము సంకల్పము పరిపూర్తిగా నెరవేర్చబట్టానికి సహాయం చేయమని మరొకసారి మమ్మల్ని మీ కృపా హస్తములకే అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే, ఈ సమయంలో చిన్న కార్యక్రమం ఉంది. ఈరోజు నా కుమారుడు సమర్పణ్ బర్త్డే. 12 సంవత్సరాలు దేవుడు నా కుమారుణ్ణి తన కృపలో బలపరిచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చాడు. అందును బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా కుమారుడు కొరకు మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. 12 సంవత్సరాలు నిండి 13వ సంవత్సరాన్ని ప్రవేశపెట్టాడు దేవుడు. నా కుమారుడు కొరకు మీరు చేయవలసిన ప్రార్థన అంశాలు ఏంటంటే, 2015 సంవత్సరంలో దేవుడు మాకు చెప్పిన మాటలు, నా కుమారుణ్ణి ఇంటర్నేషనల్ రివైవల్ స్పీకర్ గా దేవుడు వాడుకుంటానని చెప్పాడు. ప్రవక్త అభిషేకాన్ని తనకిచ్చానని చెప్పాడు. అనేక మంది దీవెనకరంగా ఉంచుతానన్నాడు. దాంతోపాటు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇతర దేశాలలో నా కుమారుని యొక్క స్టడీస్ కొనసాగుతాయని చెప్పాడు. సో దేవుని చిత్తం నా కుమారుడి పట్ల నెరవేర్చబడాలని, అదేవిధంగా తన చదువుల్లోనూ దేవుడి జ్ఞానం అనుగ్రహించాలని, తనకి ఆరోగ్యం దేవుడు దయచేయాలని, ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా నా కుమారుడు ఎదగాలని, దేవునితో చక్కని సహవాసాన్ని కలిగి ఉండాలని, చిన్న వయసులోనే సమూయేలు దేవుని స్వరాన్ని వినినట్లుగా నా కుమారుడు కూడా దేవుని స్వరాన్ని వింటూ దేవునితో సన్నిహితమైన సహబంధం కలిగి ఉండాలని, మీలో ఎవరైనా ఒకరు నా కుమారుడు కొరకు ప్రార్థన చేయండి ఈ సమయంలో.
మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా రక్షకుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైన రాజా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలోనైనా ఇంతవరకునైనా ప్రభా చక్కనైన వాకింగ్ చేతనైన ప్రభా మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని దీవించి ప్రభా ఆత్మీయంగా చక్కనైన ఎదుగుదలను మాకు దయచేసినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములైన ప్రభా. మా యజమానుడిగా మీరున్నారనైనా ప్రభా, మీకు వందనాలైనా ప్రభా. ఇదిగోనైనా ప్రభా కొండల వైపు ప్రభా, పెద్దవాళ్ళ వైపు మేము చూస్తున్నప్పటికీ మా సహాయము, మా ధనమునైనా ప్రభా, మా భాగ్యము మీరే ఉన్నారు నాయన ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి సాయంత్రకాల సమయంలోనైనా ఇదైనా సమాపన గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభా. ఇదిగోనైనా 12 సంవత్సరములు నిండుకొని నైనా ప్రభా 13వ ఏటనైనా ప్రభా మీరు ఇచ్చిన చక్కనైన ఆయుష్ను బట్టి ఇదిగోనైనా ప్రభా జ్ఞానమును బట్టి నైనా ప్రభా ఇదిగోనైనా మరొక సంవత్సరం బట్టి మీకు వందనాలు, స్తోత్రమునైనా ప్రభా. ఇంతవరకునైనా ప్రభా బిడ్డ యొక్క ఆరోగ్యంలోనూ ప్రభా, ఆటల్లోనూ పాటల్లోనైనా చదువులోనూ ప్రభా మీ గొప్ప రక్షణ బిడ్డ తట్టు ఉంచారనైనా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రమునైనా ప్రభా. ఇదిగోనైనా ప్రభా బిడ్డకి చక్కనైన జ్ఞానం ఇచ్చారు మీరు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ప్రభా. ఇదిగోనైనా ఈ రీతిగా మేమంతా ఇలా కూడుకొనినైనా ప్రభా ఈ ఆన్లైన్ లోను, ఫేస్బుక్ లోను ప్రభా, యూట్యూబ్ లోను ప్రభా ఇలా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేసినందుకు ప్రభా, బిడ్డ ద్వారా ప్రభా మాకు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు వందనాలైనా ప్రభా. ఇవన్నీ ఇలా మేము చూస్తున్నామునైనా ప్రభా, ఇలా నీ పరిచర్యలోనైనా ప్రభా బిడ్డని చక్కగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి ప్రభా, ఇదిగో నా బిడ్డకి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనాలైనా ప్రభా. ఇదిగోనైనా ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానము ప్రకారం నైనా ప్రభా, ఇదిగోనైనా ప్రభా బిడ్డకి స్వస్థత వరం ఇవ్వండి ఇచ్చినందుకు వందనాలైనా ప్రభా. ఇదిగోనైనా బిడ్డని ప్రభా అనేక దేశాలను, విదేశాలను నైనా ప్రభా ఇదిగోనైనా ప్రభా విరివిగా మీరు వాడుకుంటానని నైనా ప్రభా, ఒక గొప్ప రివైవల్ స్పీకర్ గా నైనా ప్రభా మీరు నైనా ప్రభా తీర్చిదిద్దుతానైనా ప్రభా వాగ్దానం చేశారైనా ప్రభా. అట్టి విధముగా బిడ్డని నైనా నడిపింపు దయచేయని అయినా ప్రభా, అట్టి విధమైన జీవితము బిడ్డకు దయచేయని అయినా ప్రభా, అట్టి విధమైన నడిపింపు మీరు దయచేయండి నాయన ప్రభా. ఇదిగోనైనా ప్రభా బిడ్డ చదువు విషయంలోనైనా ప్రభా మీ రక్షణ భాగ్యము తోడు నుంచండి నాయన ప్రభా. ఇదిగోనైనా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం నాయన ప్రభా బిడ్డ ఎంతో భక్తి శ్రద్ధలతోనైనా ప్రభా మెలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నైనా మీకు వందనాలైనా ప్రభా. ఇదిగో తల్లిదండ్రులుగా నైనా ప్రభా, అయ్యగారు అమ్మగారైనా ప్రభా ఎంతగానైనా బిడ్డలను చక్కనైన రీతిలో పెంచుతున్నానైనా ప్రభా, వారికి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములైనా ప్రభా. ఆ బిడ్డ ఇంకనూనైనా చక్కనైన జ్ఞానంతోనైనా ప్రభా నీ పరిచర్యలోనైనా ప్రభా విరివిగా వాడబడులాగును ఆశీర్వదించండి నాయన ప్రభా. ఇదిగోనైనా ప్రభా గొప్ప వాక్య చరిత్రం కలిగినైనా ప్రభా, ఇదిగోనైనా గొప్ప రివైవల్ స్పీకర్ గా నైనా ప్రభా బిడ్డ ఎదుగుదలలోనైనా ప్రభా మీ వాగ్దాన ప్రకారం నడిపించండి నాయన ప్రభా. ఇదిగోనైనా చక్కనైన ఆరోగ్యం దయచేయండి నాయన ప్రభా. ఇదిగోనైనా చదువు విషయంలో నాయన ప్రభా, లోక జ్ఞానం విషయంలో నాయన ప్రభా, ఇదిగోనైనా ప్రభా మీ కృపా కాపుదలు దయచేయండి నాయన ప్రభా. ఇదిగోనైనా ప్రజ్ఞ వివేకము నాయన ప్రభా కలుగు చేయవారు నాయన ప్రభా, ఇవ్వవారు మీరు నాయన ప్రభా. అటువంటి జ్ఞానము బిడ్డకు దయచేసి నాయన ప్రభా. ఇదిగోనైనా మీ గొప్ప రక్షణలోనైనా ప్రభా, ఇదిగో నీ గొప్ప నైనా ప్రభా కనికరంలోనైనా ప్రభా బిడ్డకు నడిపింపును దయచేయండి నాయన ప్రభా. ఇదిగోనైనా ప్రభా ఈ రీతిగా మేమంతా మిమ్మల్ని చూస్తున్నాము, మీ వాక్యం వింటున్నామంటే నాయన ప్రభా బిడ్డ ఈ చిన్న వయసులో చేస్తున్న అనేక ప్రయత్నాలైనా ప్రభా, ఇదిగో వయసు ఎదుగుతున్న కొలిదినైనా ప్రభా, ఇదిగో నీ సువార్తనైనా ప్రభా, నీ పరిచర్యనైనా ప్రభా ప్రపంచ నలుమూల మీరు తీసుకెళ్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రమునైనా ప్రభా. అట్టి విధముగా బిడ్డను ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలైనా ప్రభా. అట్టి విధముగా మీ సేవలో బిడ్డని ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలైనా ప్రభా. ఇదిగోనైనా ప్రభా బిడ్డనైనా చదువు విషయంలోనైనా ప్రభా ఇంటర్మీడియట్ నుంచి ప్రభా మీరు విదేశాల్లో చక్కనైన చదువును అందిస్తానని చెప్పారనైనా ప్రభా. మీకే వందనాలు, స్తోత్రములైనా ప్రభా. దానికి కావాల్సిన ప్రతి ఏర్పాటును మీరు చేయని అయినా, దానికి కావాల్సిన ప్రతి ప్రయత్నమైనా మీ నామంలో సఫలము జరుగును గాక నాయన ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా ఈ సాయంత్రకాల సమయంలోనైనా ప్రభా బిడ్డను జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభా మీ కృపలో, మీ కాపుదలనైనా ప్రభా బిడ్డకి చక్కనైన ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేసి నైనా ప్రభా మీ జ్ఞానముతోని, మీ వివేకముతోని నైనా ప్రభా, మీ ప్రజ్ఞతోని నైనా ప్రభా, మీ చక్కనైన వాక్య నడిపింపుతోని నైనా ప్రభా, ఇదిగోనైనా చక్కనైన స్వస్థత వరముతోని నైనా ప్రభా, ఆత్మీయ రక్షణతోని నైనా ప్రభా బిడ్డను నడిపింపు దయచేస్తారని ఈ సాయంత్రకాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. అంటే అప్పుడు వీడియో అది కనపడుతుంది.
ఓకే, ఈ సమయంలో సమర్పణ కేక్ కట్ చేస్తాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో ఈ కేక్ కట్ చేస్తూ ఉన్నాం. తీసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే టు యూ. నైస్ వాయిస్ మామ. Happy birthday to dear Samarpan. Happy birthday. May the God bless you. May the dear God bless you. May the dear God bless you, Samarpan. Happy birthday to you. హ్యాపీ బర్త్డే హ్యాపీ చెప్పేస్తావా? వందనాలు. Happy birthday, Samarpan. థ్యాంక్స్ ఆంటీ. Happy birthday.